హలో అందరికీ. ఈరోజు చికెన్ కర్రీ అండి. మళ్ళీ ఇంకా సాయంత్రం అనుకోకుండా తీసుకొచ్చిరనమాట. పిల్లలు అడిగిర్రు, అందుకనేసి ఇంకా చికెన్ అయితే ఎప్పుడు చూపిస్తాను కదా, ఇంకా రొటీన్ అయిపోద్ది అనేసి ఈరోజైతే తాలింపు వేసేసిన. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు, టమాటాలు, అలాగే అల్లం, పసుపు వేసి మంచిగా ఈ ముక్కలు అయితే వేసి పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా వేసినండి. మంచిగా బాగా వేగినాక ఇక ఇదేమో ఉత్త చిల్లీ పౌడర్ అనమాట. కారం అయిపోయింది ఇంట్లో, మసాలా కారం మాది. ఇక ఉత్త చిల్లీ పౌడర్ ఒక స్పూన్ వేసిన. ఇదైతే ఎక్కువ కారం ఉంటుంది. ఇక పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసిన కాబట్టి ఇంకా కారం కూడా వేసినాక కొంచెం ఆ తర్వాత దీంట్లో వచ్చి కొంచెం అయితే పెరిగేసుకుంటా అండి. చిన్న టీ కప్పెడు అనమాట. టీ కప్పడికి సగానికి కొంచెం ఎక్కువ అదైతే వేసేసి ఇక రెండు మిక్స్ చేస్తున్నా. చాలా అంటే చాలా మంచి వాసన అయితే వస్తుంది చికెన్ అయితే. ఎందుకంటే పెరుగు, ఇవి కారం, అల్లం మూడు మిక్స్ అవుతాయి కదా, మంచిగా ఆయిల్ అనేది ఒకటి పెరుగులో ఉన్న నెయ్యి, వెన్న అన్నీ ఉంటాయి కదండి, మంచిగా మనకి వచ్చి బాగా ఉడికినాక పైకి తేలుతుంది అనమాట ఆయిల్. అప్పుడు మంచి వాసన అనేది వస్తుంది. సూపర్ అయితే వాసన వస్తుందన్నమాట చికెన్ అయితే. దీన్ని కూడా మంచిగా మొత్తం అయితే కలుపుతున్నా. ఇంకా ఆ తర్వాత ఒక 2 నిమిషాలు 3 నిమిషాల పాటు అయితే ఇది ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వచ్చి వాటర్ అనేది పోసుకోవాలి. మన ముక్కలు మునిగేంత వరకు మనకి గ్రేవీ వచ్చేసి మంచిగా చిక్కగా వస్తుందండి. వాటర్ మరీ ఎక్కువ పోయకూడదు. ఎక్కువ పోస్తే నీళ్ళ పులుసు లాగా అవుతుంది అనమాట. నేనైతే ఒక పెద్ద గ్లాసున్నర అయితే పోసిన. ఇంకా ఇదైతే నాకు సరిపోద్ది. మంట తగ్గించి పెట్టుకొని మూత పెట్టుకొని ఇక మంచిగా 3-4 నిమిషాలు ఒకసారి కలుపుతూ ఉంటే అయితే మనకి చికెన్ అయితే మంచిగా ఒకే మాదిరిగా ఉడికిపోద్ది అనమాట. చికెన్ అయితే నేనైతే మాటలు చెప్పలేను, మంచి వాసన అయితే వస్తుందండి. బయటికైతే తినాలని అనిపించే అట్లా వస్తుందన్నమాట వాసన. మా పిల్లలు కూడా అయిపోయిందా అయిపోయిందా అని అడుగుతారు. ఇంకా అవ్వలేదనమాట. చికెన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఎట్లా చూసినా ఇంకొక 10 నిమిషాలు పడుతుంది అనమాట. అందుకని మంట తగ్గించుకుంటూ కలుపుతూ ఉన్న చికెన్ అయితే. ఇంకా ఇప్పుడు వచ్చి చూడండి, చికెన్ అయితే దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనం వచ్చేసి మసాలా అనేది వేసేద్దాం. మసాలా అయితే ఇక ఒక స్పూన్ మసాలా, చిన్న స్పూన్ అనమాట, ఆ స్పూన్ మసాలా అయితే వేసిన మంచిగా మొత్తం అయితే కలుపుతున్నా. చూసిరా చిక్కగా వచ్చింది గ్రేవీ అయితే. ఇక చికెన్ కర్రీ కూడా అన్నంలో కలుపుకొని తినేటప్పుడు అంత టేస్ట్గా బాగుంటుంది. పీస్ అయితే మంచిగా ఉడికిపోయింది పెరుగులో, మంచిగా అల్లంలో ఇక మంచిగా వాటర్లో అన్నీ ఇట్లా మంచిగా అయితే ఉడికిపోయింది. పులుసు కూడా చాలా టేస్ట్ ఉందన్నమాట. లాస్ట్లో వచ్చి ఇంకా కొత్తిమీర అయితే వేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఇంకా ఈరోజైతే మా ఇంట్లో చికెన్ పులుసు అనమాట. సండే తెచ్చుకున్నందుకు మళ్ళీ ఈరోజైతే నాకు వండాల్సి వచ్చింది. ఇక సండేనే తెప్పించుకోవడం మంచిది, మధ్యలో వద్దంటే మళ్ళీ నాకు చికెన్ వండేటట్టు అయితే అవుతుందన్నమాట. అట్లా చికెన్ కర్రీ అయితే సూపర్ అండి, ఎమ్మీ ఎమ్మీగా బాగుంది. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.